హలో గాయ్స్, వెల్కమ్ టు మై వీడియో. చాలా రోజులకి లాంగ్ వీడియో పెడుతున్నా, మిస్ అవ్వకండి. వేద బర్త్డే లాగు. అసలు ఆ బర్త్డే డౌటే ఎలా చేస్తాం ఏంటనేది. ఆ రోజు వచ్చేంత వరకు అప్పటికప్పుడే బర్త్డే ప్లానింగ్స్ ఏం లేకుండా అయిపోతుందన్నమాట. ఇంకా వాళ్ళ మామయ్య, వాళ్ళ నాన్న, ఇంకో మామయ్య కూడా వచ్చారు. వాళ్ళ మామయ్య ఇంకా వాళ్ళందరూ కలిసి డెకరేటింగ్ అదంతా ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా అది వెంటనే ఆర్డర్ పెడితే వచ్చేస్తాయి కదా. ఇప్పుడు 5 మినిట్స్ ఆర్డర్ ఫ్లిప్కార్ట్ అలాగ వచ్చింది కదా, బ్లింకిట్ అని. ఇంకా అలా ఆర్డర్ పెడితే వచ్చేసినాయి అనమాట. ఇంకా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము. ఆ లాంగ్ వీడియో చూసే ఉంటారు, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేయండి గాయస్. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము. ఇంక ఈవినింగ్ అనమాట ఇలా అనమాట. అసలు చేద్దామని ప్లానింగ్స్ అయితే ఏం లేవు, కానీ టెంపుల్ అయితే కంపల్సరీ బర్త్డేకి. ఇంకా అలా గాయస్ చాలా రోజులు అయిపోతుంది నేను లాంగ్ వీడియోస్ పెట్టి. ఇలాగే నేను డైలీ వీడియోస్ పెడతాను, ట్రై చేస్తాను. ఎడిటింగ్ అవి నాకు కొంచెం టైం కుదరట్లేదు. అలాగే ఆయిల్ అది కూడా రెడీగా ఉంది. అమ్మ మొన్న ఆంధ్ర వెళ్ళినప్పుడు చేసిందనమాట. ఆ వీడియో నేను పెడతాను త్వరలోనే మీకోసం. అందరూ అడుగుతున్నారు కామెంట్ చేసి, మీకోసమైనా వీడియో పెడతాను త్వరలోనే. ఇంకా అది గాయస్, ఇంక ఇలా ప్రిపేర్ చేస్తున్నాము. ఈవినింగ్ 6 అలాగా ఇంకా కేక్ కూడా తెచ్చేసాడు. వేద కూడా రెడీ అయిపోయింది. వేద కేక్ చూసి తెగ ఆరాట పడిపోయింది. అదే సెలెక్ట్ చేసింది ఫోటో కూడా. దానికి పింక్ అంటే చాలా ఇష్టం అనమాట. అన్నీ పింకే కావాలంటది, మ్యాచింగ్ అనమాట. వేద డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి గాయస్. వేద బర్త్డే డ్రెస్, చైనా డ్రెస్ అదనమాట. ఇంక వీళ్ళిద్దరు ఇంక డెకరేటింగ్ అది చేసుకుంటున్నారు. అలాగే ఈవినింగ్ స్వీట్ కూడా చేశాను, సేమియా పాయసం. రివ్యూ ఇస్తున్నారనమాట వాళ్ళు. చూడండి నన్ను ఆడుకుంటున్నారు, అంత బాగా చేస్తే వంకలు పెడుతున్నారనమాట. అది వీళ్ళతో ఇలా ఉంటుంది. అడగడం కూడా వేస్ట్ అబ్బా. వీళ్ళని ఎంత బాగా చేసినా సరే అదే చెప్తారు. నాకు తెలుసు, కావాలని అడుగుతా, మరి ఏం చేస్తాం, తెప్పించుకోవాలి కదా. ఇంకా అలా గాయస్ ఇలా ఎప్పటి నుంచో ఇలా బెలూన్స్ అనేది ఇలా పెట్టాలి నాకు ఎప్పటి నుంచో ఉంటుంది. ప్రతి బర్త్డేకి ఇలాగే పెడదాం అనుకుంటా, బాగుంటుందని. ఇంక ఇలా ప్రిపేర్ చేసేసి ఇంకా తినేసి, కేక్ కూడా వచ్చేసింది ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఇంకా వచ్చిన కొంతమందినే పిలిచామన్నమాట. అది కూడా ఆఫీస్ కొలీగ్ వాళ్ళనే పిలిచాము. ఇంకెవరిని పిలవలే. బెంగళూరు వచ్చి మొన్ననే కదా వచ్చామని చెప్పి ఎవరిని పిలవలేదు. మేమే తీసుకెళ్ళి ఇచ్చాము. ఓనర్స్ అంకుల్ వాళ్ళకున్న పక్కన వాళ్ళకి, కింద వాళ్ళకి వెళ్ళి నేనే వెళ్ళి ఇచ్చాను. వేదాన్ని తీసుకుని వెళ్ళి ఇచ్చాను అనమాట. వాళ్ళని ఇంకా బర్త్డేకి పిలవలేదు. అది గాయస్ సింపుల్గా ప్లానింగ్స్ లేకుండా ఇలా జరిగిపోయింది వేద బర్త్డే. ఎలా అనిపించింది వేద కేకు? వేదకి కూడా లిప్స్టిక్ అవన్నీ అంటే చాలా ఇష్టం అనమాట. బాగా ఎప్పుడు రెడీ అవుతా, అద్దంలోంచి రాదనమాట. అందుకని చెప్పి అలాగా సెలెక్ట్ చేసామన్నమాట కేకు. బాగుంది కదా, మీకు నచ్చితే అండ్ మా ఛానల్ ముందు ఫాలో అయిపోండి. మీకోసం వేద ఏం చేస్తుంది ఏంటనేది. త్వరలో స్కూల్కి కూడా వెళ్తుంది. ఆ లాగ్స్ అవి కూడా వచ్చేస్తూ ఉంటాయి, చూసేయండి గాయ్స్. నా ఛానల్ అనేది ఫాలో అవుతూ ఉండండి అండ్ ప్రతి ఒక్క షార్ట్ చూస్తూ ఉండండి మిస్ అవ్వకుండా. ఇలా సింపుల్గా చేసేసామన్నమాట బర్త్డే. నేనైతే హ్యాపీ అనమాట. వేద కూడా చాలా హ్యాపీ. ఇంకా ఈ పిక్స్ కూడా ఎండింగ్లో పెట్టాను గాయస్, చూసేయండి ఇవన్నీ. ఇంకా బయట తింటాకని చెప్పి రెస్టారెంట్కి వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. ఇంకా తినేసి వచ్చేద్దామని చెప్పి. ఆ రోజు సాటర్డే, వేద బర్త్డే రోజు సాటర్డే వలన సో ఇంకా వెజ్ అనమాట. తప్పదు, ఇంకా ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇంకా అలా వెళ్ళి తినేసి వద్దామని చెప్పి అందరం వెళ్ళామన్నమాట కలిసి. వేద అయితే ఫుల్ ఎగ్జైటింగ్, తినేసేదాయి కూడా సరిపోదు, అంత ఎగ్జైటింగ్ ఉంది. తినింది ఏదో 2-3 ముద్దలు తినింది. తర్వాత ఇంకా ఆట. ఇంకా అది గాయస్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసమే ఇదంతా, ఇలా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ. అండ్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే. అది గాయస్, త్వరలో మరిన్ని వీడియోస్ మీకోసమే వస్తాయని నేను అనుకుంటున్నాను. గాయస్ చెప్పడం మర్చిపోయాను, అది వేదకి గిఫ్ట్ అనమాట. స్కూటరు సెలెక్ట్ చేసింది, కలర్ కూడా. బాయ్ గాయస్.